మనకు మనం ఎప్పుడు బాగున్నామని అనుకోకండి. ఇంకా నేను బాగోకపోవడానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని వాక్యం చేత ఏం చేయాలట? మనం సరి చూసుకోవాలి, సరి చూసుకొని సరి చేసుకోవాలి. కానీ మనకున్న అతిపెద్ద చెడ్డ లక్షణం ఏంటో తెలుసా? నేను బాగున్నాను అనుకుంటాం, అంతే కదా. మేడి పండు ఎలా ఉంటదట? పైకి నిగనిగలా ఆడిపోతా ఉంటది. బాగుందని చెప్పి అలా ఓపెన్ చేసిరట, లోనే ఉందట ఇప్పుడు పురుగులు విలవిల ఆడిపోతాయట. అంటే పైకి బాగానే ఉంది, లోపల బాగోలేదు. మనం కూడా పైకి బాగున్నామేమో, లోపల ఎలా ఉన్నాం? అసూయలతో, కక్షలతో, అల్లరితో కూడిన ఆటపాటలతో, దేవుడు అసహించుకున్న భేద భావాలతో మనం ఉంటున్నావా అనేది ఒకసారి ఈ రోజు ఏం చేయాలి? ప్రశ్నించుకోండి. బాగున్నారు అనుకోండి, వెరీ గుడ్, దేవుడు ఇంకా మిమ్మల్ని దీవిస్తాడు. బాగోలేదు అనుకోండి, వెరీ బ్యాడ్, అయినా పర్వాలేదు, ఈ రోజు దేవుడు అవకాశం ఇచ్చాడు సరి చేసుకోమని అవకాశం ఇచ్చాడని అనడానికి రుజువు ఏంటంటే మన జీవం కలిగి ఉండటం. అందుకే సందేహపడు వారి మీద ఏం చేయాలట? కనికరాన్ని చూపించాలి. ఎందుకంటే మన కన్న తండ్రి మన పైన కనికరాన్ని చూపించాడంటే మన తప్పిదాలన్నిటిని మన్నించాడు ఆయన. మనం చేసిన దారుణమైన క్రియలన్నిటిని ఆయన క్షమించాడు. ఆయన మన అపరాధాలన్నీ ఆయన ఏం చేశాడు? క్షమించాడు. ఎందుకు క్షమించాడు? ఆయన కనికర పూర్ణుడు కనుక నా పిల్లలే కదా మార్చుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన పిల్లలుగా మారిన మనం, లేదా ఆయన పిల్లలుగా పిలువబడుతున్న మనం, మన సహోదరులు ఏం చేయాలి? కనికరం చూపించాలి. వాళ్ళు మన పట్ల ఏవైనా అపరాధాలు చేసుంటే క్షమించాలి, మన్నించాలని చెప్పాడండి. అలా మన్నించినప్పుడే మనకు ప్రతిఫలం ఉంది, మంచి ప్రతిఫలం.